గైస్ నేను ఇప్పుడు చెప్పబోయే ట్రేడర్ స్టోరీ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇండియాలో స్టాక్ మార్కెట్ రిటెన్షన్ కానీ, పీపుల్ అబ్జర్వేషన్ కానీ, పీపుల్ పార్టిసిపేషన్ కానీ చాలా పెరిగింది. ట్రేడింగ్ని యాజ్ ఎ కెరియర్గా, ఒక ప్రొఫెషనల్ కెరియర్గా చాలామంది చూస్తున్నారు, విచ్ ఐఎమ్ హ్యాపీ. కానీ రైట్ వేలో చూడడం కూడా కావాలి. సో మీరు రిస్క్ చేస్తుంటే మీరు రిస్క్ ఎంత చేస్తున్నారు, దానికి అసలు మనం ఎంత పెట్టచ్చు, ఏంటి, ఎంత టైం కేటాయించవచ్చు, ఇలాంటి వాటి అన్ని థింగ్స్ మీద సో మీకు నాలెడ్జ్ రావాలని చెప్పి నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. ఇలాంటి స్టోరీస్, డాక్యుమెంటరీస్ చాలా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మార్కెటింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. స్టాక్ మార్కెట్ మీద ఫ్రీగా నాలెడ్జ్ పొందుదాం అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. నేను ఇప్పుడు చెప్పబోయే ట్రేడర్ స్టోరీ వెరీ ఇన్స్పైరింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. తను చాలా తక్కువ క్యాపిటల్తో ఈ మోడర్న్ టైమ్స్లో మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసి పబ్లిక్లో ఉండేవాడు. తను సడన్గా ప్రైవేట్ అయిపోయాడు. తన లైఫ్ని కానీ అంతా ప్రైవేట్ చేసేసుకున్నాడు. వన్ ఆఫ్ ద గ్రేట్ ట్రేడర్స్ అని చెప్పాలి. నన్ను నా జర్నీలో చాలా ఇన్స్పైర్ చేశాడు. తనని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కాంపౌండింగ్ వేని చాలా చేంజ్ చేసుకున్నాను నా ట్రేడింగ్ స్టైల్లో. సో అది మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ద ట్రేడర్ ఐఎమ్ టాకింగ్ ఇస్ టకాషి కోటెగావ్. తిను ఒక జాపనీస్ ట్రేడర్. జాపాన్లో ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఒక లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ రన్ చేస్తూ డైలీ బాస్కెట్ బాల్ ఆడుతూ తిను ఒక సెల్ఫ్ టాట్ ట్రేడర్. ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ కానీ, ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ కానీ అలాంటిది ఏం లేదు. తన ఎక్స్పీరియన్స్ తో సొంతంగా నేర్చుకొని $13,000 అకౌంట్ ని 150 million కి తీసుకెళ్లాడు. తను మార్కెట్ లో కాంపౌండింగ్ నేర్చుకోవాలని చెప్పి డే ట్రేడింగ్ అండ్ స్కాల్పింగ్ తన మెయిన్ ప్రిఫరెన్స్ గా పెట్టుకొని దాని మీద ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి మ్యాసివ్ రిటర్న్స్ తీసుకున్నాడు. ఇది మొత్తం జపాన్ లో కానీ గ్లోబల్ లెవెల్లో చాలా మంది ట్రేడర్స్ తన ట్రేడింగ్ జర్నీ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. తన ట్రేడింగ్ స్టైల్లో ఒక యూనిక్నెస్ ఉంది. అన్లైక్ మెనీ అదర్ ట్రేడర్స్ హై రిస్క్ బెట్స్, ఓవర్ గా క్యాపిటల్ ని రిస్క్ చేయడము ఇలాంటివి చేయకుండా తిని ఏం చేశాడంటే స్మాల్ రిస్క్స్ కానీ దాని ఇంపాక్ట్ బిగ్ ఉండేలా చూసుకున్నాడు. తన జర్నీలో మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడు కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ మీద టార్గెట్ చేసేవాడు విత్ మినిమల్ లాసెస్. రాదర్ దెన్ నాకు ప్రాఫిట్ వచ్చేటప్పుడు చాలా బిగ్ రావాలి, దానికి క్యాపిటల్ ఎక్కువ రిస్క్ చేయాలి, అలాంటివి ఏమీ చేయలేదు. హీ ఆల్వేస్ టార్గెటెడ్ ఆన్ దట్ స్కాల్పింగ్ అండ్ డే ట్రేడింగ్ విత్ కన్సిస్టెంట్ గేమ్. 90% ఆఫ్ హిస్ ట్రేడింగ్ టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ లో జరిగింది. మోస్ట్లీ స్టాక్ ఆప్షన్స్ అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ లో తను ట్రేడ్ చేసేవాడు. జాపనీస్ కమ్యూనిటీ వాళ్ళు తన అచీవ్మెంట్ చూసి నిక్ నేమ్ పెట్టుకున్నారు BNF అని. టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ లో లివర్డోర్ స్టాక్ అనేది ఒక మ్యాసివ్ క్రాష్ క్రియేట్ చేసింది. ఆ క్రాష్ ని తిను చాలా టాక్టికల్ గా అడ్వాంటేజ్ తీసుకొని చాలా తక్కువలో బై చేసి మ్యాసివ్ గెయిన్స్ అచీవ్ చేశాడు. యాజ్ ఎ డే ట్రేడర్ అండ్ స్కాల్పర్ ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయడం కానీ అలాంటివి తను చాలా తక్కువ చేసేవాడు. 99% ఆఫ్ ద టైమ్స్ తన ట్రేడ్స్ అన్ని మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి క్లోజ్ చేసుకునేవాడు. ఇంట్లో కూర్చొని ఎలోన్ గా ట్రేడ్ చేసేవాడు గైస్. చాలా సింపుల్ టూల్స్ యూజ్ చేసేవాడు. దీనిలో నాకు నచ్చేది ఏంటి అంటే మనం ట్రేడింగ్ కి చాలా సెటప్స్ కావాలి, స్క్రీన్స్ కావాలి, హడావిడి అంతా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. చిన్న సెటప్, ఇంట్లో కూర్చొని సింపుల్ టూల్స్ తో ట్రేడ్ చేస్తూ ఇలాంటి అచీవ్మెంట్ క్రియేట్ చేశాడు. స్పెక్యులేషన్ గేమ్ ని పక్కన పెట్టి డేటా అండ్ టెక్నికల్ అనాలిసిస్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. రూమర్స్ ఇంకా న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ ఎప్పుడూ అవాయిడ్ చేసేవాడు. తనకి ఒక స్ట్రిక్ట్ రొటీన్ ఉండేది గైస్, విత్ ప్రాపర్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. ఒక టైంలో తన అనాలిసిస్ ఆఫ్ స్టాక్స్ కి కానీ ఒక ప్రాపర్ డిసిప్లిన్ అని ఉండేది అండ్ కన్సిస్టెంట్ ట్రేడర్. తను ఇంత మ్యాసివ్ రిటర్న్స్ గెయిన్ చేసిన తర్వాత కూడా ఆ లావిష్నెస్ కానీ ఎలాంటిది బయటకు కనిపించలేదు. ఎప్పుడు సింపుల్ గానే ఉండేవాడు. తన ఏరియాలో తను ఎక్కడైతే బాస్కెట్ బాల్ ఆడేవాడు, ఆఫ్టర్ దట్ ఆల్సో యూస్ టు కమ్ అండ్ ప్లే దట్ స్పోర్ట్. కానీ ఎక్కువ పబ్లిక్ రిటెన్షన్ వచ్చిన తర్వాత ఈ సడన్లీ బికేమ్ ప్రైవేట్. తనకు అప్పుడున్న క్రేజ్ కి మ్యాసివ్ పబ్లిక్ అపీరియన్స్ కానీ తను చాలా అడ్వాంటేజెస్ తీసుకోవచ్చు. కానీ అలాంటివి ఏవి చేయకుండా ప్రైవేట్ అయిపోయి తన ఫేస్ కూడా ఎప్పుడు చూపించేవాడు కాదు ఎవరికి. మోడర్న్ టైమ్స్ లో హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ యంగ్ ట్రేడర్స్. తన ట్రేడింగ్ స్కిల్ ద్వారా ఏదైతే మనీ ఎర్న్ చేశాడో తన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకొని టోక్యోలో మ్యాసివ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్స్ లో కానీ వాటిలో ఇన్వెస్ట్ చేసి రైట్ నౌ ఐ థింక్ హీ రిటైర్డ్ ఆర్ సంథింగ్, నో వన్ నోస్, బట్ హీఈస్ డూయింగ్ ద రైట్ వే. తను స్కిల్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత ప్రాపర్ గా పాసివ్ ఇన్కమ్ గురించి టార్గెట్ చేస్తూ హీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్. తన ట్రేడింగ్ ప్యాటర్న్స్ లో మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. పీపుల్ ఫియర్ అండ్ గ్రీడ్ ఏదైతే ఉంటుందో ఆ ఎమోషన్స్ని వాటిని అర్థం చేసుకొని ఆ సైకాలజీని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని హీ గెయిన్డ్ మ్యాసివ్ వెల్త్. ఇంకొక క్వశ్చన్ మీకు రావచ్చు, $13,000 115 million చేశాడంటే ఎన్నో ట్రేడ్స్ తీసుకొని ఉండుంటాడో అని అనుకోవచ్చు. కానీ హీ ఆల్వేస్ అవాయిడెడ్ ఓవర్ ట్రేడింగ్. తన ట్రేడింగ్ ప్యాటర్న్లో ఇది అబ్జర్వ్ చేయొచ్చు. ఎమోషన్స్కి అసలు ఎక్కడా కూడా తను ప్లేస్ అనేది ఇవ్వలేదు. ఎవ్రీ ట్రేడ్ వాజ్ బేస్డ్ ఆన్ డేటా అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఓన్లీ. పబ్లిక్ నుంచి బయటకు వెళ్ళిపోయినా ట్రేడింగ్ యాజ్ అ కెరియర్ ఫోకస్ చేసే వాళ్ళకి తన జర్నీ ఒక ఇన్స్పిరేషన్. మనం డిసిప్లైన్ అండ్ కన్సిస్టెంట్ గా ఉంటే
$13,000 ని 150 million చేయకపోయినా మన లైఫ్ యాజ్ అ ప్రొఫెషనల్ ట్రేడర్ ఒక కన్సిస్టెంట్ ప్రాఫిట్ వేలోకి వెళ్ళాక ఇట్ విల్ గెట్ ఈజీ రాదర్ దెన్ ఎనీ అదర్ ఫీల్డ్. ట్రేడింగ్ ఈజ్ అ కెరియర్, మీకు మ్యాసివ్ వెల్త్ గెయిన్ చేసి పెడుతుంది, కానీ దానికి మీరు ఏది ఇస్తున్నారు, వాట్ ఆర్ యూ సాక్రిఫైసింగ్, అది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇలాంటి ఇన్స్పైరింగ్ ట్రేడింగ్ స్టోరీస్ మోడర్న్ టైమ్స్ లో మన ఇండియాలో కూడా చాలా వినాలి అని నేను కోరుకుంటూ, ఎవరైనా ట్రేడింగ్ మీద ఫోకస్డ్ గా ఉంటే ఆ 100% డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఇస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ గురించి మార్కెటింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అండ్ మీ హంబుల్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.